హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. తనేమో ఒక బాడీలోకి వస్తుంది. సో, తనకి స్పృహ రాగానే తన పక్కనే ఉన్న రౌడీస్‌ని చూసి తనకు అర్థమవుతుంది తననెవరో కిడ్నాప్ చేశారని. అలాగే తన పక్కనే ఒక బాబుంటాడు. సూజీ ఏమో ఆ బాడీలోకి వచ్చిన గర్ల్ మెంబర్స్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే రౌడీస్ తనని కిడ్నాప్ చేసి హైడౌట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బాబు వెనక నుంచి వచ్చి ఆ రౌడీని కొడతాడు. రౌడీ ఏమో బాటిల్‌తో బాబుని కొట్టబోతూ ఉంటే అప్పుడే సూజీ అడ్డం వస్తుంది. అలా ఆ దెబ్బ సూజీకి తగిలి సూజీ స్పృహ తప్పి పడిపోతుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, ఓహ్! ఈ బాడీలోనే ఒక అమ్మాయి తిను స్టూడెంటా? అలాగే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారా అని అనుకుంటుంది. తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈజీగా తన హ్యాండ్‌కున్న బేడీలను విప్పేసి నేను చాలా కోపంగా ఉన్నాను అని ఒక్కొక్కరిని చితిక బాధేస్తూ ఉంటుంది. ఇక్కడేమో మనం మేలీని చూస్తాం. తను మాఫియా గ్యాంగ్. అలాగే తన బాడీ గార్డ్స్ ఏమో పర్సన్‌ని కొడుతూ ఉంటారు. అప్పుడే హాన్‌కి అర్థమవుతుంది లిటిల్ బాబ్ డూడుని ఎవరో కిడ్నాప్ చేశారని. ఇక్కడేమో సూజీ అందరినీ కొడుతూ ఉంటే సో, తన దగ్గరికి బాబేమో పరిగెట్టుకుంటూ వస్తాడు. అలాగే తనని హగ్ చేసుకుంటాడు. సూజీ అడుగుతుంది, నీ పేరేంటి అని అడుగుతుంది. సో, తనేమో హ్యాండ్ మీద పేరు రాసేసరికి సూజీకి అర్థమవుతుంది, ఓ ఇతనికి మాటలు రావని. అప్పుడే అక్కడున్న రౌడీస్‌లో ఒక పర్సన్‌కి కాల్ రాగానే సూజీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మీ బాబు నా దగ్గరే ఉన్నాడు అని చెప్తుంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఏమో హాన్. సో, అలా చెప్పి వెనక్కి తిరిగేలోపు ఆల్రెడీ హాన్ వచ్చేసుంటాడు. అలాగే హాన్ అందరికీ ఆర్డర్ ఇస్తాడు. డోర్‌ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఎవరు బతికి వెళ్ళకూడదు అని అంటాడు. హాన్ యొక్క అసిస్టెంట్ ఏమో వెనుక నుంచి సూజీని అటాక్ చేసి స్పృహ తప్పేలా చేస్తాడు. సూజీ ఏమో హౌస్‌కి రాగానే తనకి మేలుకొస్తుంది. తను ఇమ్మీడియట్‌గా లేచి చూసేసరికి తన ఎదురుగా ఒక పాము ఉంటుంది. ఏంటి ఇతని పెట్టు స్నేకా? అయినా స్నేక్‌ని ఎవరైనా పెట్‌గా పెట్టుకుంటారా? ఈ స్నేక్ నేమ్ కూడా ఎంత క్యూట్‌గా పెట్టాడో అని సూజీ అనుకుంటుంది. సో, అయినా అతను నిజంగా మెంటల్ కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క అసిస్టెంట్ వచ్చి బాబు గురించి ఏదో చెప్తూ ఉంటాడు. ఇమ్మీడియట్‌గా సూజీని చూసి సైలెంట్ అవుతాడు. సూజీ ఏమో ఏంటి అబ్బాయికి ఏమన్నా అయిందా అని ఇమ్మీడియట్‌గా పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తుంది. కానీ ఆ లిటిల్ కిడ్ ఏమో మొత్తం రూమ్‌ని చింపేస్తూ ఉంటాడు. సో, హాన్ అంటాడు తినకి ఇంకో బెడ్‌షీట్ ఇవ్వండి ఖరాబ్ చేయడానికి అనగానే అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. మీరేంటి చిన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారా అని తన దగ్గరికి లాక్కుంటుంది. హాన్ యొక్క మాటలు పట్టించుకోకుండా తనని తీసుకొని వెళ్తూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, నీకు ఇక్కడ బాస్ ఆర్డర్ చేయలేదు కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమని అనగానే హాన్ అంటూ ఉంటాడు, నువ్వు ఇంతవరకు నన్ను ఏం కూడా అడగలేదు అని అడుగుతాడు. సూజీ అంటుంది, ఎలాగో తొందరలో నేను వెళ్ళిపోతాను కదా, సో నేనేం తెలుసుకొని నేనేం చేస్తాను అని అంటుంది. హాన్ ఏమో ఇంతవరకు ఈ బాబు ఎవరి దగ్గరికి ఇంతగా ప్రేమగా వెళ్ళలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నీ దగ్గరికి ఇంత ప్రేమగా వస్తున్నాడు. సో ఇతనికి నువ్వు గార్డియన్గా ఉండు, నేను నీకు 100 మిలియన్స్ ఇస్తాను అనగానే 100 మిలియన్స్ ఇస్తాను అని కాంట్రాక్ట్ సైన్ ఇస్తాడు. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే 100 మిలియన్స్ కాబట్టి ఇమ్మీడియట్‌గా పేపర్ మీద సైన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ గ్రాండ్‌మా యొక్క హెల్త్ బాలేదు. తను హాస్పిటల్‌లో జాయిన్ అయింది. డూడుని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసేసరికి తను అబ్నార్మల్ అయిపోయింది అని చెప్తాడు. సో, అప్పుడే వాళ్ళేమో హాస్పిటల్‌కి వెళ్తూ సూజీకి చెప్తూ ఉంటాడు, నీతో పాటు డూడుని కూడా తీసుకొని రా అని. అనుకుంటుంది ఈరోజే బాస్ నాకు 100 మిలియన్స్ ఇచ్చాడు. సో, ఈ వర్క్ నేను చేయాల్సిందే అని అనుకుంటుంది. హాస్పిటల్‌కి రాగానే డాక్టర్ చెప్తూ ఉంటాడు గ్రాండ్‌మా చనిపోయింది అని. సో, తన హెల్త్ బాలేక చనిపోయింది అంటే అప్పుడే అక్కడున్న అంకుల్ అంటూ ఉంటాడు, ఇదంతా డూడు వల్లనే. తనని కిడ్నాప్ చేశారని తెలిసి గ్రాండ్‌మాకి సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్తూ ఉంటాడు. హాన్ ఏమో షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే సూజీ అంటుంది, తను చనిపోలేదు, నేను వెళ్ళి తనని బతికిస్తాను అనగానే హాన్ యొక్క అంకుల్ అంటాడు, ఏమన్నా తోపు అనుకుంటున్నావా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావని అంటూ ఉంటాడు. అక్కడున్న డాక్టర్ అంటుంది, ఏంటి నువ్వు కూడా డాక్టర్వేనా అని అడుగుతుంది. తను అంటుంది, లేదు నేను స్టూడెంట్ని అనేసరికి మేము ఇక్కడున్న ఎక్స్పెరిమెంట్ డాక్టర్స్ ఏం చేయలేనప్పుడు నువ్వేం చేస్తావు అని తనని బయటికి వెళ్ళు అని అంటుంది. అక్కడున్న వాళ్ళేమో అంకుల్ ఏమో గార్డ్స్ని పిలుస్తాడు సూజీని బయటికి పంపేయడానికి. అప్పుడే హాన్ ఏమో ఎవరైనా తన మీద టచ్ చేస్తే ఊరుకోను అని అరుస్తూ ఉంటాడు. అంకుల్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు గ్రాండ్మా యొక్క బాడీతో ఏం చేద్దామనుకున్నావు అని అంటూ ఉంటే హాన్ అంటాడు సూజీతో, నువ్వు షూరా అని అడుగుతాడు. సో, తను అంటుంది, నేను 100% షూర్ నేను గ్రాండ్మాని బతికిస్తాను అనగానే
తనేమో వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అంటుంది, "ఏంటి నువ్వు హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ చనిపోయింది. ఒకవేళ బతికున్నా కానీ ఇలాంటి స్ట్రేంజర్స్‌ని మేము అలౌ చేయం. మాలాంటి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ తప్ప ఎవరు రూమ్‌లోకి అలౌ లేదు. అలాగే ఒక ఛాన్స్ ఉంది గ్రాండ్‌మాని బతికించడానికి. మిరాకిల్ డాక్టర్ షార్క్ మాత్రమే గ్రాండ్‌మాని బతికియొచ్చు. సో మరి నువ్వేంటి మిరాకిల్ డాక్టర్‌లాగా చెప్తావా ఏంటి?" అని డాక్టర్ అంటూ ఉంటే అంకుల్ అంటూ ఉంటాడు, "ఎవరిని పడితే వాళ్ళని మిరాకిల్ డాక్టర్ అని ఎందుకు అంటున్నావు? మిరాకిల్ డాక్టర్ చాలామంది ప్రాణాలు కాపాడింది" అని చెప్తూ ఉంటాడు. మొత్తం ఫ్యామిలీ సూజీకి ఆపోజిట్ అవుతూ ఉంటుంది లోపలికి వెళ్ళకుండా. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు తన బుల్లెట్‌తో గన్ పేల్చి, "ఎవరైనా మిడిల్‌లో అడ్డొస్తే చూస్తాను" అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సో అంకుల్ అంటాడు, "సరే వెళ్ళు, చనిపోయిన వాళ్ళని ఎలా బతికిస్తావో నేను చూస్తాను" అని అంటాడు. తనేమో లోపలికి వెళ్ళి గ్రాండ్‌మా యొక్క పల్స్ చెక్ చేస్తుంది. అలాగే అనుకుంటుంది డాక్టర్ రాంగ్‌గా గెస్ చేశాడు. గ్రాండ్‌మా చనిపోలేదు నేను అనుకున్నట్టే అని ఇమ్మీడియేట్‌గా తన నీడిల్‌తో గ్రాండ్‌మాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే డాక్టర్ ఏమో బయట నుంచి చూస్తూ, "ఏంటి తినకి నీడిల్ యూజ్ చేయడం కూడా వచ్చా? అయినా అదేం లేదులే, తినకెలా వచ్చు, ఏదో నార్మల్‌గా యూజ్ చేసింది కావచ్చు" అని అనుకుంటుంది. బయట అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. బయటికి సూజీ రాగానే తన వెనకాలే గ్రాండ్‌మా వస్తుంది. గ్రాండ్‌మాని చూడగానే అందరూ షాక్ అవుతారు. గ్రాండ్‌మా ఏమో వాళ్ళ కొడుకుతో అంటూ ఉంటుంది, "ఏంటి నువ్వు నిజంగా నేను చనిపోవాలనుకున్నావా?" అనగానే, "లేదు అమ్మా" అని అంటూ ఉంటాడు. అలాగే డూడుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్ అడుగుతూ ఉంటాడు, "గ్రాండ్‌మా నీకెవరు చెప్పారు ఈ బాబుని కిడ్నాప్ చేశారని? నేను వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను" అని గన్ తీస్తాడు. అప్పుడే గ్రాండ్‌మా ఏమో నేమ్ చెప్పబోతూ ఉంటుంది. అంకుల్ ఏమో భయపడుతూ ఉంటాడు. సో గ్రాండ్‌మాకేమో సడన్‌గా కళ్ళు తిరిగి పడబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా సూజీ వచ్చి గ్రాండ్‌మా యొక్క పల్స్ చెక్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "భయపడాల్సిన విషయం ఏం లేదు. తనకి 2 డేస్ నుంచి ఫుడ్ లేకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి" అని మెడిసిన్ రాసి డాక్టర్‌కి ఇస్తుంది. "తీసుకోండి అమ్మని." డాక్టర్ ఏమో, "నేనెందుకు తేవాలి" అని అంటే, "ఒకవేళ నువ్వు తేకుండా ఉన్నావనుకో నేనేం చేస్తానో" అనగానే డాక్టర్ భయపడి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తుంది. హాన్ ఏమో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, "ఇంకోసారి గ్రాండ్‌మాని ఎవరైనా చేయాలని చూస్తే ఊరుకోను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ సూజీనేమో బాబుని తీసుకొని రమ్మని చెప్తాడు. అలాగులేమో వాళ్ళ డాడీకి చాడీలు ఎక్కిస్తూ చెప్తాడు. గ్రాండ్‌మా కూడా హాన్ సైడే ఉంది కదా! ఇప్పుడు ఏం చేద్దాం అనగానే గ్రాండ్‌పా అంటాడు, "అవును, ఎలాగో హాన్‌కి హెల్త్ బాలేదు కదా! సో అతన్ని కంపెనీ నుంచి గివ్ అప్ ఇవ్వాల్సిందే" అని అంటూ ఉంటాడు. అంకుల్ అలాగే ఆంటీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూజీకేమో నైట్ చాలా ఆకలేస్తూ ఉంటుంది. సరే కిచెన్‌లో ఏమైనా దొరుకుతుందో ఏమో అని బయటకొస్తుంది. అప్పుడే హాన్‌కి చాలా కోల్డ్ అయ్యి దగ్గుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన రూమ్‌కి వెళ్ళి, "నీకేమైంది? ఇంతగా ఎందుకు దగ్గుతున్నావు?" అని అంటూ ఉంటాడు. "అయినా నువ్వు నిన్న నిలబడ్డావు కదా! మరి ఈరోజు ఎందుకు కూర్చున్నావని" తన బోన్స్‌ని, తన పల్స్‌ని చెక్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "నీ పల్స్ చెక్ చేస్తుంటే నీ లోపల చాలా బోన్స్ చాలా వీక్ అయిపోయాయి. తొందరలోనే ఖరాబ్ అవుతున్నాయి" అని అంటూ ఉంటే, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. "ఒకవేళ నువ్వు నా బాస్ కాకపోతే నేను ఇంతగా ఆలోచించేదాన్ని కాదు. కానీ లోపల నుంచి నీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది కదా! నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను" అనగానే, "నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు" అని అంటాడు. పేషెంట్‌కే ప్రాబ్లమ్ లేనప్పుడు డాక్టర్‌కి ఏం అవసరం అని అంటూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న ఫైల్ చూసి, "ఏంటి ఈ ఫైల్‌లో మొత్తం నా గురించే ఇన్వెస్టిగేషన్ చేశావా?" అంటే, "ఎందుకు చేయకూడదా?" అని అంటాడు. సో తనేమో చదువుతూ ఉంటుంది. "ఏంటి నేను సి ఫ్యామిలీ యొక్క డాటర్‌ని కాదా? అందుకే ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇంతవరకు నన్నెందుకు కాంటాక్ట్ కాలేదా అని అనుకున్నాను. అలాగే అలాగే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన మ్యాటర్‌లో వాళ్ళ ఫ్యామిలీనే ఉందా? మంచి విషయమే. వీళ్ళ ఫ్యామిలీకి నేను గట్టిగా బుద్ధి చెప్తాను" అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ ఏమో, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అని అడుగుతాడు. "లేదు, కిచెన్‌లోకి వెళ్తున్నాను. అప్పుడే బాస్‌కి కోల్డ్ అవ్వడం వల్ల ఇక్కడికొచ్చాను" అని అంటుంది. అసిస్టెంట్ ఏమో మెడిసిన్ ఇవ్వబోతూ ఉంటే తను ఆ మెడిసిన్ పట్టుకొని, "మెడిసిన్ ఇవ్వొద్దు. ఎందుకంటే దీనివల్ల ప్రెజెంట్ కాఫ్ తగ్గుతుంది. కానీ నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఫ్యూచర్‌లో స్టమక్ పెయిన్ కూడా వస్తుంది" అని అంటుంది. సో అసిస్టెంట్ అంటాడు, "నువ్వు కూడా ట్రీట్మెంట్ ఇస్తావా బాస్‌కి? ఎందుకంటే నిన్న గ్రాండ్‌మాకి ట్రీట్మెంట్ ఇచ్చావు కదా!" అంటే, "లేదు, నేను బాస్‌కి ట్రీట్మెంట్ ఇవ్వను" అని అంటుంది. "ఎందుకు?" అని అసిస్టెంట్ అడిగేసరికి, "ఇక్కడ పేషెంట్‌కే అవసరం లేనప్పుడు నేనేం చేస్తాను" అని అంటూ ఉంటుంది. అనేమో అసిస్టెంట్‌కి ఆర్డర్ ఇస్తాడు, "నువ్వు వెళ్ళి కిచెన్‌లో తన కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రా" అని. అసిస్టెంట్ ఏమో అక్కడి నుంచి వెళ్ళేసరికి తను అంటూ ఉంటుంది, "నువ్వేంటి ఇంత రిచ్ అలాగే హ్యాండ్సమ్‌గా ఉన్నావు.
ఇంత చిన్న ఏజ్‌లోనే ఎలా చనిపోతావు? దగ్గర చాలా రీజన్స్ కూడా ఉన్నాయి కదా బతకడానికి. డూడు ఉన్నాడు. అలాగే గ్రాండ్‌మా కూడా ఉంది. వాళ్ళనెవరో చూసుకుంటారు అనగానే, నాతో మంచిగా ఉండు. ఈ వరల్డ్‌లో నిన్ను క్యూర్ చేసే ఒకే ఒక పర్సన్ నేనే అని అంటుంది. అని వెళ్ళబోతూ ఉంటే తనేమో హ్యాండ్ పట్టుకొని వెనక్కి లాగుతాడు. సో, తనేమో వచ్చి కూర్చుంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. సో, వెనక్కి తిరిగేసరికి హాన్ అడుగుతూ ఉంటాడు. నీకేం కావాలి అని అడుగుతాడు. తనంటుంది, నేను నీతో పాటు ఈక్వల్‌గా ఉండాలనుకుంటున్నాను అనగానే, తనని ఇమ్మీడియేట్‌గా దూరంగా నెట్టేసి, నాతో ఈక్వల్‌గా ఉండే పర్సన్ ఒకే ఒక పర్సన్. ఆ పర్సన్ తప్ప ఎవరు లేరు అని అక్కడి నుంచి తనని బయటికి పో అంటాడు. సూజీ ఏమో అసిస్టెంట్ దగ్గరున్న ఫుడ్ తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ అనుకుంటాడు, బాస్ యొక్క ఈక్వల్ పార్ట్నర్ తన వైఫే కావచ్చు అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సూజీ ఏమో ప్లాంట్‌కి వాటర్ పోస్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ యొక్క హెల్త్ అస్సలు బాలేదు. తన నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది అనగానే తను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. హాన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని లాగేసరికి అసిస్టెంట్ అంటాడు బాస్‌కి, ఇంతవరకు ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వలేదు అనగానే, తను దగ్గరికి వెళ్ళి నేనే అనగానే వదిలేస్తాడు. సూజీ ఏమో అసిస్టెంట్‌తో అంటుంది, నువ్వు బాస్‌కి ఎప్పుడు మెడిసిన్ ఇవ్వాలి అంటే, నేను నీడిల్ వేయగానే నువ్వు మెడిసిన్ ఇవ్వాలి అని అంటుంది. సో, తనేమో నీడిల్ యూజ్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే సూజీ వాళ్ళ సిస్టర్ కాల్ చేస్తుంది. కాల్ చూడగానే తనకి మొత్తం ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ వస్తుంది. ఆ రియల్ డాటర్ చాలా బ్యాడ్ అమ్మాయి. సో, తను కావాలనే కింద పడిపోయి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉంటుంది. సిస్టర్ నన్ను కింద పడేసింది. మమ్మీ యొక్క నెక్లెస్ తీసుకుంటూ నువ్వెందుకు తీసుకున్నావు అనగానే దొంగతనం చేస్తూ, నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు అంటే, అది నన్ను నన్ను కొట్టి కింద పడేసింది అని అంటూ ఉంటుంది. అదంతా విని వాళ్ళ మమ్మీ ఏమో సూజిని కొడుతూ ఉంటుంది. తను ఎలాంటి తప్పు చేయలేదని. అదంతా గుర్తు తెచ్చుకొని కాల్ లిఫ్ట్ చేస్తుంది. వాళ్ళ సిస్టర్ ఏమో, "నువ్వు బానే ఉన్నావా? నేను విన్నాను నిన్నెవరో కిడ్నాప్ చేశారని" అని అంటూ ఉంటే సూజీ అంటుంది, "నీకేం కావాలో చెప్పు" అని అంటుంది. సిస్టర్, నేను నీకు మంచి గురించి అడుగుతుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అని రూడ్‌గా ఎందుకు ఆన్సర్ చెప్తున్నావు అనగానే, సరే ఏం లేదు కదా! కాల్ కట్ చేస్తాను అనగానే, లేదు లేదు, నువ్వెలాగో సేవ్ అయ్యావు కాబట్టి మనం క్లాస్ రీయూనియన్ అరేంజ్ చేశాము. నువ్వు ఆ పార్టీకి రావాలి అని అంటుంది. తను కూడా కాల్ కట్ చేయగానే అసిస్టెంట్ అంటాడు, మీ కిడ్నాపింగ్ మ్యాటర్‌ని కూడా ఇన్వెస్టిగేట్ చేశాం. దాంట్లో మీ సిస్టర్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అని చెప్తాడు. అలాగే అంటూ ఉంటాడు. నువ్వు ఒకవేళ అక్కడికి వెళ్తే నీకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది అనగానే, తను అంటూ ఉంటుంది, నాకంటే ప్రాబ్లమాటిక్ పర్సన్ ఎవరు లేరులే అని అంటుంది. అలాగే వాళ్ళిద్దరు బయటికొస్తూ అసిస్టెంట్‌తో చెప్తూ ఉంటుంది, బాస్ రేపు మార్నింగ్ లోపు మెయిల్‌కొస్తుంది. సో, నువ్వెవరి మెయిల్స్‌ని డిస్టర్బ్ చేయొద్దు అని మెయిల్స్‌కి చెప్పు అనగానే అసిస్టెంట్ అడుగుతూ ఉంటాడు. అసిస్టెంట్‌ని మళ్ళీ అడుగుతుంది, నువ్వెందుకు ఇంత డల్‌గా ఉన్నావు అనేసరికి అసిస్టెంట్ అంటాడు, బాస్ యొక్క గ్రాండ్‌పా తనని కంపెనీ నుంచి తీసేయాలని చూస్తున్నాడు. బాస్‌ని ఎప్పుడు వాడుకోవడానికే చూస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో, అనగానే సూజికి ఆ మాట విని చాలా కోపమొస్తుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి మంచి లెసన్ చెప్పాలి అని. సో, అసిస్టెంట్‌తో అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనుండగా బాస్‌ని ఎవరు టచ్ చేయలేరు అని అంటుంది. అసిస్టెంట్ ఏమో ఈ మాట విని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, మీరు నైట్ ఈరోజు హౌస్‌కొస్తారా? ఎందుకంటే బాస్ అన్నాడు, మీరు నైట్ బయటుంటే సేఫ్ కాదని. అంటే తను అడుగుతూ ఉంటుంది, ఈ బైక్ ఎవరిది అని అడుగుతుంది. సో, తనంటాడు బాస్ యొక్క బైకే, కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనగానే, సరే ఎలాగో నేనిప్పుడు బయటికి వెళ్ళాలి కదా! వెహికల్ కూడా కావాలి. నేను ఈ బైక్ వేసుకొని వెళ్తాను అనగానే అసిస్టెంట్ ఏమో, నువ్వు స్టూడెంట్ కదా అని అంటూ ఉంటాడు. ఏంటి, స్టూడెంట్స్ బైక్ డ్రైవ్ చేయొద్దని ఎవరైనా చెప్పారా అని ఎక్కడైనా రాసి పెట్టుందా అనేసరికి అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. సో, తనేమో బైక్ వేసుకొని వెళ్తూ ఉంటే అసిస్టెంట్ అనుకుంటాడు, ఇలాంటి అమ్మాయిని ఎవరైనా టచ్ చేయడానికి కూడా చూడరు అని అనుకుంటూ ఉంటాడు. సూజీ వాళ్ళ సిస్టర్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సిస్టర్ యొక్క ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏంటి మీ సిస్టర్ ఇంకా రాలేదా? ఈ విషయంలో భయంగా ఉందా ఏంటి? నువ్వు తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకటయ్యారని తెలిసి అనగానే తను అంటూ ఉంటుంది, ఇంతవరకు తనకు తెలియనే తెలియదు నా బాయ్ తన బాయ్ ఫ్రెండ్ నేను ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్! ఇప్పుడు తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను అని అంటుంది. అప్పుడే సూజీ ఏమో బైక్ వేసుకొనొచ్చి, ఏంటి మీరు నా కోసమే వెయిట్ చేస్తున్నారా అని అంటుంది. సూజీని చూసి వాళ్ళ సిస్టర్ ఏమో, ఏంటి స్కూల్ టైంలో కనీసం మేకప్ కూడా వేసుకొని రాని ఇలాంటి అమ్మాయి ఇంత అందంగా ఎలా తయారైంది అనుకుంటూ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇంత అందంగా తయారైందని. అప్పుడే వాళ్ళ క్లాస్‌మేట్స్ అంటారు, ఏంటి సూజీ ఇంత అందంగా తయారైంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సూజీ ఏమో తన బాయ్ ఫ్రెండ్‌ని చూస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది,
నా బాడీ అమ్మాయి పాపం ఇతన్నే కదా ఇష్టపడేది. కానీ ఇతనొక చీటర్ అని అనుకుంటూ ఉంటుంది. తన క్లాస్‌మేట్స్ అంటూ ఉంటారు, "నువ్వు అందరికంటే లేట్ వచ్చావు కాబట్టి నువ్వు డ్రింక్ తాగాల్సిందే" అనగానే వాళ్ళ సిస్టర్ యొక్క తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తన కోసం డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని చూసి, ఇతను ఎస్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్. అలాగే ఇతను ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అని అనుకుంటుంది. ఏంటి ఈ డ్రింక్ నేను తాగను అని తన మీద డ్రింక్ పోసి, "నువ్వేమనుకున్నావు? నేను ఇంత ఈజీగా సింగిల్‌గా వస్తాననుకున్నావా?" అని తన బాడీ గార్డ్స్‌ని పిలుస్తుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కేమో చాలా కోపమొచ్చి, "ఏంటి నువ్వేమనుకుంటున్నావని" తన గార్డ్స్‌ని పిలిచి తనని పట్టుకోమని అంటాడు. అప్పుడే తనేమో గన్ తీసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద పెడుతుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, "ఏంటి చిన్న పిల్లల గన్ చూపిచ్చి ఎవరైనా భయపడతారా?" అనగానే సూజీ ఏమో ఇమ్మీడియేట్‌గా పైన పేలుస్తుంది. అందరూ షాక్ అవుతారు. సో, తను అంటూ ఉంటుంది ఇమ్మీడియేట్‌గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని భయపెడుతూ, "నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పు" అని అంటుంది. సో, తను అంటూ ఉంటాడు, "నీకు తెలుసా నేనెవరో? మా గ్రాండ్‌పా ఎవరో తెలుసా?" అని అంటూ ఉంటుంది, "మోకాళ్ళ మీద కూర్చుంటావా? లేదా నీ తలకాయ పేల్చేయాలా?" అనగానే ఇమ్మీడియేట్‌గా తను మోకాళ్ళ మీద కూర్చుంటాడు. అప్పుడే అక్కడున్న వాళ్ళ సిస్టర్ అంటుంది, "అసలు నీ దగ్గర రియల్ గన్ ఎలా వచ్చింది?" అనగానే తనని కూడా మోకాళ్ళ మీద కూర్చోమని బెదిరిస్తుంది. అక్కడున్న వాళ్ళందరిని భయపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా పోలీస్‌ని కాల్ చేసి అక్కడికి రప్పిస్తుంది. బాయ్ ఫ్రెండ్‌తో అంటుంది, "నువ్వు మీ గ్రాండ్‌పాని ఇక్కడికి పిలిపి" అనగానే తను అంటూ ఉంటాడు, "ఏంటి మా గ్రాండ్‌పా ఇక్కడికి రాడు. నీకు తెలుసా మా గ్రాండ్‌పా ఎవరో ఒక్క కాల్ చేసి రమ్మనడానికి" అనగానే ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్ మీద నైఫ్ పెట్టి గట్టిగా గుచ్చుతుంది. "ఇప్పుడు కాల్ చేస్తావా? లేదా మళ్ళీ ఇంకోసారి ఇలానే చేయనా?" అనగానే తను భయపడుతూ కాల్ చేస్తాడు వాళ్ళ గ్రాండ్‌పాకి. "గ్రాండ్‌పా నువ్వు పోలీస్ స్టేషన్‌కి రమ్మని." "ఏంటి నేనంటే భయమవుతుందా?" అని అడుగుతుంది. "హా! చాలా భయమేస్తుంది" అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనగానే, "అదే మెయింటైన్ చెయ్యి. మంచి విషయమే కదా! ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో తెలుసుకో" అనగానే తనేమో హా! అంటాడు. "సరే నీకు దెబ్బలెలా తగిలాయి?" అనగానే నాకు నేనే హర్ట్ చేసుకున్నాను అని అంటాడు. "నిన్నెవరైనా బెదిరించారా?" అంటే లేదు లేదు అని అంటూ ఉంటాడు. తనేమో డ్రింక్ తాగి నిన్ను కొంతమంది రౌడీస్ నుంచి సేవ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చానని మీ గ్రాండ్‌మాకి చెప్పావు కదా! సో, అలానే మెయింటైన్ చెయ్యి అనగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఓకే అంటాడు. ఇక్కడేమో పోలీస్ స్టేషన్‌కి గ్రాండ్‌పా వచ్చి, "నేను ఆ అమ్మాయిని మీట్ అవ్వాలి. ఎవరైతే మా గ్రాండ్ సన్‌ని కాపాడిందో" అనగానే పోలీసులేమో షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి సూజీ రాగానే, "ఏంటి నువ్వు నన్ను పిలిచావా?" అని అడుగుతాడు గ్రాండ్‌పా. "నీ హెల్త్ బానే ఉంది కదా!" అని సూజీ అంటుంది. "నన్ను చూస్తుంటే నీకు కొంచెం కూడా భయమేస్తలేదా?" అని అంటూ ఉంటాడు. "నేనెందుకు భయపడాలి? నువ్వే నన్ను చూసి భయపడాలి" అని అంటుంది. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు, "నువ్వు నా గ్రాండ్ సన్ ప్రాణాలు కాపాడావు కదా! సో, సరే నీకేం కావాలి చెప్పు" అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, "బీ ఫ్యామిలీలోని గ్రాండ్‌పా మొత్తం కాంట్రాక్ట్స్‌ని మీకు క్యాన్సల్ చేయాలి" అని అంటుంది. గ్రాండ్‌పా అంటాడు, "నీకు భయం అనిపిస్తలేదా నువ్విలా చేయడానికి?" అనగానే, "నాకెందుకు భయం అనిపిస్తుంది? నేను భయపెడితే తప్ప ఒకరు భయపడాలి. నేనెవరికీ భయపడను" అని అంటుంది. అలాగే అంటుంది, "ఇప్పుడు నేను కాపాడిన ప్రాణాల్ని నేను తీసే అంత శక్తి నాకుంది" అని అంటూ ఉంటే గ్రాండ్‌పా ఏమో షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ భయపడుకుంటూ వస్తాడు. గ్రాండ్‌పా అంటాడు, "నువ్వు ఈ అమ్మాయిని హౌస్ దాకా డ్రాప్ చెయ్యు" అనగానే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, "నేను నిన్ను డ్రాప్ చేయడానికి వస్తాను. వెళ్దాం పదా" అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడు. హాన్ యొక్క అసిస్టెంట్ వచ్చి, "నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండు" అని అంటాడు. తననేం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అనగానే తను అడుగుతూ ఉంటుంది, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. "నువ్విక్కడుంటే హాన్ యొక్క హెల్త్ ఎవరు చూసుకుంటారు?" అనగానే హాన్ కూడా అక్కడికొస్తాడు బాబుతో కలిసి. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గ్రాండ్‌పా అంటాడు, "ఏంటి నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్‌వా?" అని అడుగుతూ ఉంటాడు. సో, తనేమో పోలీసులకి ఆర్డర్ ఏస్తాడు, "మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి" అని. హాన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వు బానే ఉన్నావు కదా?" అంటే, "నేను బానే ఉన్నాను. కానీ బ్లడ్ నాది కాదు వేరే పర్సన్‌దే" అని అంటూ ఉంటుంది. "మొత్తం తిరిగి చూడు నేనెంత బాగున్నానో" అని తిరుగుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గర నుంచి గన్ కింద పడిపోతుంది. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో గన్ చూసి మళ్ళా భయపడిపోతాడు. ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గ్రాండ్‌పా అంటాడు, "నువ్వెప్పుడైనా తనకు కనిపిస్తే నువ్వు తనని మర్యాదగా రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చెయ్యు. లేకపోతే తనకెంత మెంటల్ ఉందో అర్థమైంది కదా! తన గన్‌తో ఎలా చేస్తుందో తెలవదు" అని అంటాడు. అలా చెప్పి గ్రాండ్‌పా ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడే అక్కడికి తన స్టెప్ సిస్టర్ వస్తుంది. తను అడుగుతుంది, "ఏంటి నువ్వు గ్రాండ్‌పాకి చెప్పి తనకి గట్టిగా బుద్ధి చెప్పావా?" అనగానే ఇమ్మీడియేట్‌గా గట్టిగా కొట్టి, "నెక్స్ట్ టైమ్ నువ్వు నాతో మాట్లాడకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బ్రేకప్ అని తను అనుకుంటుంది. "నువ్వు చేయకపోతే ఏంటి మా మమ్మీతో నేను ఎలాగైనా తనకి బుద్ధి చెప్పిస్తాను" అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో వీళ్ళందరూ కలిసి గ్రాండ్‌పా యొక్క హౌస్‌కి వస్తారు. వాళ్ళ గ్రాండ్‌మా యొక్క థింగ్స్‌ని తీసుకోవడానికి. అప్పుడే సూజీ ఏమో బాబు దగ్గరికి వెళ్ళి, "కొన్ని పెద్ద పెద్ద సౌండ్‌లు వస్తూ ఉంటాయి. నువ్వు వాటిని పట్టించుకోకు" అని హెడ్‌సెట్ పెడుతుంది. సో, వాళ్ళు హౌస్ ముందుకి రాగానే తన గార్డ్స్‌తో అప్పుడే అంకుల్, ఆంటీ ఏమో డాగ్స్‌ని వదులుతారు.
అలాగే అంకుల్ అంటూ ఉంటాడు, "ఇతన్ని ప్రొటెక్ట్ చేసి ఇప్పుడెవరు ప్రొటెక్ట్ చేస్తారో చూస్తాను ఈ డాగ్ నుంచి" అని అనుకుంటూ ఉంటాడు. తను అంటూ ఉంటుంది, "మా బాస్ యొక్క జోలికొస్తే నేను ఊరుకోను" అనగానే, "సరే మీరిద్దరూ కలిసి డాగ్ చేతిలో చనిపోండి" అని అంకుల్ అంటాడు. గట్టిగా తన గన్‌తో డాగ్‌ని చంపేస్తుంది. అసిస్టెంట్ అనుకుంటాడు, "ఏంటి ఇన్ని డేస్ నుంచి నా గన్ ఎప్పుడూ మిస్ అవుతుంది అనుకున్నాను. ఓహ్! మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికెలా వెళ్ళింది" అని అనుకుంటాడు. హాన్ ఏమో బయట నుంచి లోపలికి వెళ్ళబోతూ ఉంటే, లోపల నుంచి గ్రాండ్‌పా అలాగే గ్రాండ్‌పా యొక్క మిస్టర్స్ వస్తారు. సో, సూజీ అంటుంది, "ఈ హౌస్‌లో మనుషులు ఇంకా బతికే ఉన్నారా? నేను అనుకున్నాను ఇక్కడెవరు బతికి లేరని" అని అంటూ ఉంటుంది. గ్రాండ్‌పా అంటాడు, "ఔట్‌సైడర్స్ మా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు" అనగానే, "నేను మీ ఫ్యామిలీ మ్యాటర్స్‌లో అస్సలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మా బాస్ చాలా వీక్‌గా ఉన్నాడు కదా! సో, అతని ప్లేస్‌లో నేను మీతో గొడవ పడుతున్నాను" అని అంటుంది. అప్పుడే గ్రాండ్‌పా ఏమో, "ఇక్కడ ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు" అనగానే తను అంటూ ఉంటుంది, "చూసావా మిసాన్ మా మీదకి ఎలా డాగ్స్‌ని వదిలాడో" అనగానే అంకుల్ అంటాడు, "లేదు, లేదు డాడీ, తనకి డాగ్‌కి చాలా ఆకలేస్తుంది కావచ్చు. సడెన్‌గా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలా వాళ్ళ మీద అటాక్ చేసింది" అని అంటూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, "సరే ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే సారీ చెప్పు" అని అంటాడు. ఏ గ్రాండ్‌పా అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు వేరే ఫ్యామిలీతో కలిసి నా మొత్తం ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేసినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటున్నావా" అనగానే ఆ హాన్ ఏమో అసిస్టెంట్‌కి ఆర్డర్ ఇస్తాడు. హౌస్‌లో ఉన్న గ్రాండ్‌మా యొక్క మొత్తం ఫైల్స్‌ని తీసుకొని రమ్మని. అబ్బాయి ఏమో, "ఏంటి మొత్తం ఫైల్స్‌ని అలాగే ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేసినంత మాత్రాన నేను భయపడతాను అనుకున్నావా? నా మిస్టర్స్‌ని వదిలేస్తాను అనుకున్నావా? నేను మీ గ్రాండ్‌మాతో అస్సలు కలిసి ఉండను" అనగానే తను అడుగుతూ ఉంటాడు సూజీతో, "ఒకవేళ హౌస్ మొత్తం పురుగులు పడి అది దేనికి పనికి రాకుండా ఉంటే ఏం చేస్తామని" సూజీని అడుగుతాడు. సూజీ ఏమో హాన్‌కి చెప్తూ ఉంటుంది, "అలా ఉంటే నేను మొత్తం హౌస్‌నే కాల్చేస్తాను" అని చెప్తుంది. ఇమ్మీడియేట్‌గా తను గార్డ్స్‌కి ఆర్డర్ వేసి హౌస్ మొత్తానికి నిప్పంటిస్తాడు. డూడే ఏమో వాళ్ళ తాతని ఎక్కిరిస్తూ ఉంటాడు. అక్కడిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంకుల్ ఏమో, "డాడీ మన మొత్తం ప్రాపర్టీ అలాగే మనీ అందులోనే ఉంది కదా" అంటే, ఆంటీ ఏమో, "అవును నా మేకప్ కిట్ కూడా ఉంది" అని లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. గ్రాండ్‌పా యొక్క మిస్టర్స్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. సో, వాళ్ళేమో కారులో వెళ్తూ ఉంటారు. సూజీ ఏమో అసిస్టెంట్‌కి తన గన్‌ని రిటర్న్ ఇస్తూ ఉంటుంది. అసిస్టెంట్ అడుగుతాడు, "అసలు నువ్వు నా గన్ ఎప్పుడు తీసుకున్నావు" అంటే, "అది సీక్రెట్. సో, సీక్రెట్‌ని రివీల్ చేయను" అని అంటుంది. సూజీ మీద లిటిల్ కిడ్ స్టోరీస్ వింటూ పడుకుంటాడు. అలాగే హాన్ కూడా పడుకుంటాడు. అసిస్టెంట్ అంటాడు, "బాస్‌కి స్లీపింగ్ డిసీజ్ ఉంది. కానీ ఫస్ట్ టైమ్ ఒక స్ట్రేంజర్ మీద పడుకున్నాడు. కొద్దిసేపు తనని అలానే ఉండనివ్వు" అని అంటాడు. డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడే హాన్ లేచి, "మనం ఎక్కడికెళ్తున్నాం" అని అడుగుతాడు. "నేను మా మమ్మీ వాళ్ళ హౌస్‌కి వెళ్తున్నాను" అని అంటుంది. "సరే నేను కూడా రావాలంటే అవసరం లేదు. నా ప్రాబ్లమ్‌ని నేనే సాల్వ్ చేసుకుంటాను" అని అంటుంది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో, "బాస్ మనం ఎంక్వైరీ చేసిన అమ్మాయికి, ఈ అమ్మాయికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మీకేమన్నా తేడా కొడుతుందా?" అలాగే అంటూ ఉంటాడు. "బాస్ మీరు యాక్చువల్లీ డాక్టర్ షార్క్ గురించి తెలుసుకోమన్నారు కదా! నేను డాక్టర్ గురించే ఎంక్వైరీ చేశాను. కానీ తను చనిపోయింది అన్నారు. కానీ కొన్ని డేస్ బ్యాక్ తన ఐపీ అడ్రస్ మళ్ళీ తెలిసింది. అదే టైంకి అక్కడికి షూజీ కూడా వెళ్ళింది. సో, వీళ్ళిద్దరూ ఒకటేనా" అనగానే అని అంటూ ఉంటాడు, "నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? సైలెంట్‌గా ఉండు. ఇంకోసారి వేరే వాళ్ళ దగ్గర ఈ మాట కూడా అనకు" అని అంటాడు. ఇక్కడేమో సూజీ వాళ్ళ హౌస్‌కి వెళ్ళి వాళ్ళ స్టెప్ మామ్‌ని మీట్ అవుతుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో, "నీకెంత ధైర్యం? నువ్వు సిస్టర్‌ని జైలుకి పంపించే అంత సీన్ చేశావు" అని అంటూ ఉంటే, "ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. అంటే తను కనీసం జైలుకి కూడా వెళ్ళలేదా" అని అంటూ ఉంటుంది. సో, వాళ్ళ మమ్మీకేమో చాలా కోపమొచ్చి, "నువ్విలా మాట్లాడుతున్నావేంటి" అని కొట్టడానికొస్తుంది. సూజీ ఏమో, "ఏంటి నువ్వు నన్ను కొట్టడానికొచ్చావని" వాళ్ళిద్దరిని బెదిరిస్తూ ఉంటుంది. నెక్ మీద నైఫ్ పెట్టి, "మా మమ్మీ యొక్క నెక్లెస్ ఎక్కడుంది" అని అడుగుతుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, "మీ మమ్మీ యొక్క నెక్లెస్‌ని నేను అమ్మేశాను" అని అనగానే, "ఎవరికి ఆంటీ? ఎవరో నాకు గుర్తుకు లేదు. కానీ నేను అమ్మేశాను" అనగానే, "సరే నెక్స్ట్ టైం నా జోలికి రావద్దు" అని అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, "ఈ అమ్మాయి మనకి సర్వెంట్‌లా ఉండేది. మనం ఏం చెప్తే అది వినేది. అలాంటిది ఇంత సడెన్‌గా ఎలా చేంజ్ అయింది" అని అనుకుంటారు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఒక ఫ్యామిలీకి కాల్ చేసి వాళ్ళ మెంటల్ బాబుకి సూజీనిస్తాను అని చెప్తుంది. అలాగే పార్టీకి రమ్మంటుంది. వాళ్ళేమో ఇమ్మీడియేట్‌గా సూజీకి కాల్ చేసి, "మా ఫ్యామిలీ నుంచి మీకు పార్టీకి ఇన్వైట్ చేస్తున్నామని" అంటారు. అసిస్టెంట్ అంటాడు, "అతను చాలా మెంటల్ పర్సన్ కదా! మేబీ అతని కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడేమైనా సెట్ అయింది కావచ్చు" అని అంటూ ఉంటారు. కళ్ళు తిరిగి పడిపోయి తనకొక డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఆ డ్రీమ్‌లో చిన్నప్పుడు సూజీకి తన బాడీలోకొచ్చిన అమ్మాయి షార్క్ ఏమో చెప్తూ ఉంటుంది, "నేను నిన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను లైఫ్ లాంగ్" అని. అలా నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెచ్చేలోపు హాస్పిటల్‌లో ఉంటుంది. "ఏంటి నువ్వు ఫైనల్‌గా కళ్ళు తెచ్చావా? సరే నేను నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను" అని తనేమో
డాక్టర్‌తో పాటు హాస్పిటల్‌లో ఉన్న ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్తారు. అలాగే గ్రాండ్ మదర్‌ని చూపిస్తారు. సో, వాళ్ళ ఫ్యామిలీ అంటారు, "ఏంటి చూడడానికి ఇంత చిన్న పిల్లలా ఉంది. తినే డాక్టర్ ఏంటి?" అని అనుకుంటారు. పక్కనే ఉన్న డాక్టర్ అంటాడు, "అవును తాను కళ్ళు తిరిగి పడిపోతున్నాయి కదా! నేను సేవ్ చేసింది. అలాంటిది తిను డాక్టర్ ఏంటి?" అని డాక్టర్ అనుకుంటూ ఉంటాడు. "ప్రాణాలు నేను ఈజీగా సేవ్ చేస్తాను" అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆంటీ అంకుల్ ఏమో ఒక మెడికల్ టాబ్లెట్ తీసుకొనొచ్చి మేమే కాపాడుతాం అనేసరికి, సరే ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అంకుల్ ఏమో బ్లడ్ గ్రాండ్ పా యొక్క నోట్లో వేయగానే బ్లడ్ కక్కుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ ఏమో అక్కడికొచ్చి, "ప్లీజ్ మీరు మాత్రమే గ్రాండ్‌మాని సేవ్ చేయగలుగుతారు" అని తనని బతిలాడి లోపలికి తీసుకొని వెళ్తుంది. సోజీ ఏమో గ్రాండ్‌మా యొక్క హెల్త్ కాపాడి తను అడుగుతూ ఉంటుంది, "దీనికి నాకు రివార్డ్‌గా ల్యాండ్ కావాలి" అని. సో, పోలీస్ ఏమో, "ఆ ల్యాండ్ ఓనర్ నేను కాదు" అని అంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆల్రెడీ మార్నింగే ఆ ల్యాండ్‌ని ఆ ల్యాండ్ షార్క్‌కి సంబంధించింది. తను పోలీస్‌కి కాల్ చేసి, "ఈ ల్యాండ్ యొక్క మొత్తం బాధ్యతలు నీకే ఇస్తున్నాను" అని చెప్తుంది. సో, అదంతా తలుచుకొని ఇమ్మీడియేట్‌గా పోలీస్ తనకి హాన్‌కి ల్యాండ్ ఇవ్వడానికి ఓకే అంటాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ హాన్‌కి చాలా ఇంపార్టెంట్. సో, ప్రెజెంట్ బిజినెస్‌లో ఆ ల్యాండ్ ఉంటేనే వర్క్ అవుతుంది అని. సో, తనకేమో లాయర్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ ల్యాండ్ మీకే ఇస్తున్నారు అని. హాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటాడు, ఇన్ని డేస్ నుంచి ఒక మిరాకిల్ డాక్టర్‌ని వెతుకుతున్నాను కదా! అతనెవరో కాదు, తనెవరో కాదు సూజినే అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ సూజీ తప్ప ఇంకెవ్వరు తన్ని హ్యాండిల్ చేయలేరు కాబట్టి. తనేమో వాష్‌రూమ్‌కి రాగానే డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది, "నువ్వు హాన్‌కి దూరంగా ఉండు. నువ్వు అతని హ్యాండ్‌లో ఉన్న బీడ్స్ చూసావా? అతను ఏ అమ్మాయికి దగ్గరలో రానివ్వడు. అతనికి ఇంతవరకు గర్ల్ ఫ్రెండే లేదు. తన దగ్గరికి వెళ్ళినా వేస్ట్" అని చెప్తూ ఉంటే, "నీకు అవసరం లేదు. నీ బిజినెస్ నువ్వు చేసుకో" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో కార్‌లో కూర్చొని వెళ్తూ ఉంటుంది. అలాగే పడుకుంటుంది. సో, హాన్ ఏమో డ్రైవర్‌కి స్లో చేయమని సైగ చేస్తాడు. సో, తననేమో దగ్గరికి లాక్కొని పడుకోబెడతాడు. అసిస్టెంట్ అది చూసి షాక్ అవుతాడు. ఫస్ట్ టైమ్ ఒక బాస్ ఒక అమ్మాయిని దగ్గరికి లాక్కున్నాడు అని. ఇక్కడేమో అంకుల్, ఆంటీ గ్రాండ్‌పాకి చెప్తూ ఉంటారు. "గ్రాండ్‌పా 2 ల్యాండ్స్ వాళ్ళకే వచ్చేసాయి. మనమేం చేయలేకపోయాం" అని అంటూ ఉంటే, "ఏంటి మీరు కనీసం ఈ పని కూడా చేయలేరా?" అని గ్రాండ్‌పా తిడుతూ ఉంటాడు. సో, గ్రాండ్‌పాకి ఆంటీ ఏమో ఐడియా ఇస్తుంది. "నువ్వెలాగో తన గ్రాండ్‌పావే కాబట్టి ఈ 2 ల్యాండ్స్ నువ్వు తీసుకోవచ్చు. నీకు కూడా రైట్స్ ఉన్నాయి" అనగానే ఈ ఐడియా గ్రాండ్‌పాకి బాగా నచ్చుతుంది. సూజీ ఏమో హాన్‌కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నీడిల్‌తో గుచ్చుతూ ఉంటే తనేమో పెయిన్ అంటూ ఉంటాడు. సో, "ఈ రోజుకి ఇక్కడే ఆపేస్తాను. నువ్వు పడుకో" అని వెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని, "నువ్వు కూడా ఈరోజు నాతో పాటు పడుకోవచ్చు కదా" అని అంటాడు. ఏంటి? తనేమో షాక్ అవుతుంది. ఇతనికి స్లీపింగ్ డిసార్డర్ ఉంది కదా అని అసిస్టెంట్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళందరూ షాపింగ్‌కి వెళ్తారు. సో, తనేమో వాష్‌రూమ్ వస్తుందని ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్తుంది. అక్కడే ఉన్న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు హాన్ని చూసావా? అతను వీల్ చైర్‌లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తనకేదో డిసీజ్ ఉండడం వల్ల లేస్తున్నాడు. మళ్ళీ వీల్ చైర్‌లో కూర్చుంటున్నాడు. ఇప్పటికైనా ఫైనల్‌గా సెట్ అయ్యాడు. అతని దగ్గరున్న లిటిల్ బాయ్‌ని చూసావా? వాళ్ళ అన్నయ్య, వదిన చనిపోయారు. చనిపోయాక ఆ బాబుని ఇంట్లో నుంచి పంపించేశారు. కానీ వాళ్ళ అన్నయ్య, వదిన చనిపోవడానికి రీజన్ ఇతనే అని కూడా ఒకటి అంటున్నారు" అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా సూజీ వింటుంది. అందుకేనా ఆ బాబుని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తను వాష్‌రూమ్ నుంచి మళ్ళీ రాగానే అప్పుడే హాన్‌కి కాల్ వస్తుంది. డూడ్ యొక్క ట్యూషన్ టీచర్‌కి. సో, తను అంటుంది, "రేపటి నుంచి నేను వర్క్‌కొస్తాను" అని చెప్తుంది. సో, అప్పుడు తను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ డే ఏమో తను హౌస్‌కి రాగానే సూజీ ఏమో డోర్ ఓపెన్ చేస్తుంది. సూజీని చూసి, "ఏంటి నువ్వు ఈ ఫ్యామిలీలో నానేనా?" అని అడుగుతుంది. అలాగే బాబేమో సడన్‌గా గుద్దుకునేసరికి తనని నెట్టేసి తిడుతూ ఉంటుంది. అక్కడికి అసిస్టెంట్ రాగానే తను మళ్ళీ మంచిగా బావతో బిహేవ్ చేస్తూ ఉంటుంది ట్యూటర్. సో, సూజీ ఏమో పక్కనే ఉండేసరికి తనని ఆ ఇంట్లో నాని అనుకొని ఆర్డర్ వేస్తూ ఉంటుంది. "నా కోసం ఫుడ్ తీసుకొని పెట్టు" అని. సో, అలాగే బాబుతో అంటూ ఉంటుంది. బావేమో చిన్న మిస్టేక్ చేసేసరికి, "మంచిదైంది మీ మమ్మీ డాడీ చనిపోయారు. లేకపోతే నీలాంటి బేబీని ఎవరైనా కంటారా? అలాగే నీలాంటి బేబీని ఎవరైనా చూసుకుంటారా? నువ్వు నిజంగానే అబ్‌నార్మల్ చైల్డ్‌వి. నువ్వొక స్పెషల్ చైల్డ్‌వి" అని చిన్న మిస్టేక్‌కి తిడుతూ ఉంటుంది. అప్పుడే సూజీ వచ్చి తన మీద వాటర్ పోస్తూ "నీ మాటలయిపోయాయా?" అని తన మీద అరుస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు నానివయ్యుండి ట్యూటర్ మీద ఇలా బిహేవ్ చేస్తున్నావని" తను రివర్స్ అయ్యేసరికి సూజీ ఏమో తన వెళ్తూ ఉంటే ట్యూటర్ ఏమో భయపడుతూ సడన్‌గా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాని రాగానే "బాస్ చూసారా మేము నాని నన్నెలా ఇబ్బంది పెడుతుందో. బాబుని లోపలికి పంపించేసింది. నన్నేమో ఇలా టార్చర్ చేస్తుంది" అనగానే హాన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?" అంటే తను మళ్ళీ రిటర్న్ వచ్చి ట్యూటర్‌ని మళ్ళీ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేస్తుంది. హాన్ అంటూ ఉంటాడు, "తను నాని
కాదు, ఈ హౌస్ యొక్క బాస్ లేడీ అనగానే తనేమో షాక్ అయ్యి సారీ చెప్తూ ఉంటుంది. ఏంటి 5 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్‌ని ఎవరైనా బుల్ చేస్తారా? ఓన్లీ తనకి మాటలు రావనే కదా! తన మీద అరుస్తూ ఉన్నావు అనగానే అసిస్టెంట్ ఏమో గట్టిగా అసిస్టెంట్‌కి చెప్పి తనకి బుద్ధి చెప్పమని పంపిస్తాడు. తనను ఒక ప్లేస్‌లో బంధించేస్తారు. బాబేమో ఏడుస్తూ ఉంటాడు. అలాగే పేపర్‌లో రాస్తాడు. ఎందుకంటే ఒకవేళ అంకుల్‌కి బేబీ వచ్చిందనుకో నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు కదా! అనని నువ్వు ఆంటీ మ్యారేజ్ చేసుకోండి. అప్పుడు మీరిద్దరు కలిసి నన్ను చూసుకుంటారు అనగానే హానేమో ఓకే అంటాడు. వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్‌కి వెళ్ళబోతూ ఉంటారు. గ్రాండ్‌పా ఏమో మిడిల్‌లో కార్ ఆపి సారీ చెప్తూ ఉంటాడు. అలాగే నేను ఈ మొత్తం నా కంపెనీని నీకు రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్లీజ్ నన్ను క్షమించు. నీకొచ్చిన 2 ప్లేసెస్ నాకివ్వు చాలు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే అందులో గోల్డ్, డైమండ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. తానేమో నో చెప్పేసరికి గ్రాండ్‌పాకి చాలా కోపమొచ్చి ఏంటి నువ్వు అన్నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినంత మాత్రాన నేనేం చేయలేను అనుకుంటున్నావా? నేనేం చేస్తానో అని అనగానే వాళ్ళేమో ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళేమో సి ఫ్యామిలీ అలాగే సూజీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోమని అడుగుతారు. అక్కడున్న గ్రాండ్‌పా ఏమో ఈ సూజీ గురించి తెలుసు కదా! తనొక ఆర్డినరీ లేడీ కాదని తెలిసి ఇమ్మీడియేట్‌గా కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటే వాళ్ళని కొంతమంది పీపుల్స్ ఏమో అటాక్ చేస్తారు. తనేమో ఈజీగా అందరితో ఫైట్ చేస్తుంది. తన హౌస్‌కి వచ్చాక తన ల్యాప్‌టాప్‌లో ఒక వర్క్ చేస్తూ ఉంటుంది. అది కిల్లర్ ఆర్గనైజేషన్. అప్పుడే మనకు అర్థమవుతుంది షార్క్ అనే అమ్మాయి ఒక మిరాకిల్ డాక్టర్. తన స్టడీకి ఇన్వెస్ట్ చేసింది హాన్. అలాగే తను అనుకోకుండా కొంతమంది రౌడీస్ వల్ల తను చనిపోతుంది. సో తన ఆత్మ సూజీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. తను బతికున్నప్పుడు ఇష్టపడింది హాన్నే కాబట్టి తన హాన్ దగ్గరికే వస్తుంది. అలానంటే షార్క్‌కి చాలా ఇష్టం. అందుకే ఆత్మలాగా సూజీ యొక్క బాడీలోకి వస్తుంది. అలాగే హాన్‌తో ఉండడం తనకు చాలా ఇష్టం. తనతో కలిసి డిన్నర్ చేయడం, కూర్చోవడం అందుకే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో హాన్ వాళ్ళ హౌస్‌కి ఒక అమ్మాయి వస్తుంది. సో ఆ అమ్మాయి ఏమో హాన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. తనని చూడగానే సూజీకి చాలా జెలస్‌గా ఫీలింగ్ అనిపిస్తుంది. తనకు అస్సలు నచ్చదు. సో ఆ అమ్మాయి ఏమో కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అదంతా చూసి సూజీ ఏమో హాన్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. కాలేజ్‌లో ఒక పెద్ద పార్టీని కండక్ట్ చేస్తారు. ఒక కంపెనీ నుంచి ఒక పర్సన్ వచ్చి ఒక ప్రాబ్లమ్‌ని ఇస్తాడు. ఇక్కడ ఎవరైతే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారో మా కంపెనీలో పెద్ద పొజిషన్‌ని తనకిస్తామని చెప్తారు. సో అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అలాగే హాన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కూడా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరు దాన్ని సాల్వ్ చేయలేకపోయేసరికి సూజీ ఏమో నిలబడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే విధానం ఇలా కాదు అని ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ప్రొఫెసర్ ఏమో షాక్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా తన కోసం ఒక పెద్ద జాబ్ ఆఫర్‌ని ఇస్తాడు. తను డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తుంది. అలాగే హాన్‌ని కంపెనీని ఎలా హ్యాండిల్ చేశాడో, అలాగే సిటీలో టాప్ పొజిషన్‌లో ఎలా వచ్చాడో స్పీచ్ ఇవ్వమనేసరికి తనేమో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ స్పీచ్ వింటూ ఉంటారు. అదే టైంకి ఒక పర్సన్ లేచి ఏంటి నువ్వు పర్సనల్‌గా కావాలనే మీ బ్రదర్‌ని చంపావంట. నీ వల్లనే చనిపోయాడంట అనగానే ఇమ్మీడియేట్‌గా తన దగ్గర ఉన్న పెన్సిల్‌తో సూజీ ఏమో ఆ పర్సన్‌ని కొడుతుంది. హానేమో ఇమ్మీడియేట్‌గా స్పీచ్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్‌కి తీసుకెళ్ళి మెడిసిన్ రాస్తూ ఉంటాడు. తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఏమో అక్కడికి హాన్ దగ్గరికి రాగానే హాన్ ఏమో ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంతా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే తను అనుకుంటుంది హాన్ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని ఇష్టపడుతున్నాడని. కానీ తనకి ప్రెజెంట్‌లో అర్థమవుతుంది కదా! అలాగే తనని అంత కేరింగ్‌గా చూసుకుంటున్నాడు కాబట్టి. ఏమో చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అండ్ ప్రొఫెసర్ ఏమో ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే సూజీ ఏమో తన వర్క్ చేసే ఆర్గనైజేషన్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యాండ్‌లో పెడుతుంది. అలాగే గ్రాండ్‌పాని ఇన్ని డేస్ నుంచి ఇల్లీగల్ వర్క్ చేసినందుకు టీమ్‌తో కలిసి మొత్తం ఫైల్స్ గురించి ఎంక్వైరీ చేసి తనని జైలుకి పంపిస్తుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.